ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టేల్స్. పిల్లలు, ఈరోజు మనం యేసయ్య చేసిన మొదటి సూచక క్రియ గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చటం. యేసు ఆయనతో పాటు కొందరు శిష్యులు కానాలో జరిగే పెద్ద వివాహానికి ఆహ్వానించబడ్డారు. యేసయ్య తల్లి అయిన మరియ కూడా ఆహ్వానించబడింది. అది నిజంగా చాలా పెద్ద విందు. చాలా అద్భుతమైన వంటకాలు, ద్రాక్షారసం వడ్డించారు. దానితో పాటు మంచి సంగీతం, అనేకమైన పాటలు వినిపించారు. అందరూ కలిసి కొత్తగా పెళ్ళైన దంపతులతో సంతోషంగా వేడుక చేసుకున్నారు. అయితే ఆ విందు జరుగుతున్న సమయంలో మరియా యేసయ్య వద్దకు వచ్చి ఒక విషయం చెప్పింది. ద్రాక్షారసం అయిపోయిందంట. తక్కిన వాళ్ళకి వడ్డించడానికి ఇంకేమీ మిగలలేదని తెలిసింది. నువ్వు వాళ్ళకి ఏమైనా సహాయం చేయగలవా అని చెప్పింది. అక్కడున్న సేవకుల దగ్గరకు వెళ్ళి యేసయ్య మీకు చెప్పినట్టు చేయమని చెప్పింది. వంటగదిలో ఖాళీగా ఉన్న 6 పెద్ద బాణలున్నాయి. యేసయ్య సేవకులకు వద్దకు వెళ్ళి ఆ బాణలను చూపించి, ఈ ఖాళీ బాణలను నీటితో నింపండి అని పురమాయించాడు. వాళ్ళు యేసయ్య చెప్పినట్లే చేసి వాటిని మంచినీటితో నింపారు. ఇప్పుడు కొంచెం తీసుకొని వెళ్ళి అతిథులకు వడ్డించండి అని చెప్పాడు యేసయ్య. సేవకులు ఆ బాణల్లో నుంచి కొన్ని నీళ్లను బయటకు తీసుకొని అతిథులకు వడ్డించే సమయంలో చూస్తే అది ఏమాత్రం నీరు కాదు. అది నీవు ఊహించగలిగినది దానికంటే కూడా అత్యుత్తమ ద్రాక్షారసంగా మారింది. ఆ విందుకొచ్చిన వాళ్ళందరూ చెప్పారు, తాము ఇంతవరకు ఇలాంటి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని రుచి చూడలేదని. నీళ్లను ద్రాక్షారసంగా మార్చే ఈ అద్భుతాన్ని చేయడానికి దేవుడు యేసుకు శక్తినిచ్చాడు. యేసయ్య చేయబోయే అనేకమైన అద్భుతాల్లో ఇది కేవలం మొదటిదే. యేసు దేవుని కుమారుడని చూపించడానికి ఆయన జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ.